గుడికి వెళ్ళినప్పుడు హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజ చేయాలి. దీపం పెట్టొచ్చు, అక్కడే కొబ్బరికాయ కొట్టొచ్చు, మంత్రాలు చదవచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు. చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థనే చేయాలి. ప్రభువుని స్తుతించాలా, అట్లాగే మేరీమాతని స్తుతించొచ్చు, అట్లాగే అక్కడ కొవ్వొత్తి వెలిగించొచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి సంప్రదాయం. మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ కాళ్ళు కడుక్కోవడం, అలాగే తల మీద వస్త్రం ధరించడం, ఆ పైన ప్రార్థన చేయాలి అల్లాకి. ఇది ఎవరి పద్ధతి వాళ్ళకుంది. కానీ ఒకళ్ళ మత ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి ఇంకొకళ్ళు చెయ్యొచ్చా అంటే, ఆ మతాచారాల ప్రకారం చేస్తే తప్పులేదు. కానీ తమ మతాచారాల కార్యక్రమం అక్కడ చేయొచ్చా? ఇప్పుడు ఫ్రాన్స్‌లోకి చొరబడ్డటువంటి చొరబాటుదారులు, ఆ పైన అక్కడ ఇప్పుడు తమ మత రాజ్యం కావాలని కోరుకుంటున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినోళ్ళ, పాకిస్తాన్ నుంచి వెళ్ళినోళ్ళ, సిరియా నుంచి వెళ్ళినోళ్ళ, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినోళ్ళ ఇస్లామిక్ శక్తులు అక్కడ కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేసి రెచ్చగొడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లోని చర్చిల్లో ప్రార్థన చేస్తున్న సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే ప్రత్యేకించి అక్కడ నమాజ్ చేయడం చర్చిలో అన్నటువంటిది సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం వీడియో వైరల్ చేస్తూ ఏమిటిది అన్నటువంటి ప్రశ్నను రైజ్ చేస్తూ ఎందుకు ఇంకా డిపోర్ట్ చేయట్లేదు ఇట్లాంటి వాళ్ళని ఫ్రాన్స్ ప్రజలే నిలదీస్తున్నారు.